మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే పంచదార గవ్వలండి. చాలా ఈజీగా ఎంతో రుచిగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చేసేద్దాం. నేనైతే 1 కేజీ మైదా పిండి తీసుకున్నానండి. మైదా పిండి కేజీ తీసుకొని దాన్నైతే కొంచెం సాల్ట్ ఎక్కువ అవసరం లేదండి. అంటే గవ్వలు చప్పగా లేకుండా రుచిగా ఉండడానికి కోసం కొంచెం వేసుకొని సాల్ట్ని ఇట్లాగా మొత్తం పిసికేసేయాలండి. పిండి అంతా ఇట్లాగా. మనం పిండి కలిపేటప్పుడు కొంచెం ఒక 50 గ్రాముల దాకా కొంచెం నెయ్యి అయినా నూనె అయినా పోసుకోవచ్చు. నేను అది తీయడం మర్చిపోయానండి వీడియో. మీ ఇష్టం అండి, నూనె అయినా పోసుకోవచ్చు, లేదంటే కొంచెం నెయ్యి అయినా ఒక 50 గ్రాముల దాకా వేసి కొంచెం నీళ్ళతో ఇట్లా బాగా మెత్తగా మన చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అట్లా కలిపేసి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే చూడండి. ఇట్లాగా మనం పిండిని ఇట్లా సన్నగా ఇట్లా చేసేసుకొని కొంచెంగా చిన్న ఉండలుగా చేసేసుకోవడమేనండి. మనకి పని అంతా ఏంటంటే ఈ చిన్న ఉండలు చేసుకోవడం, ఇంకేం పని ఉండదండి గవ్వలకి. మనకి ఇట్లా కలిపేసుకొని ఇది చాలా ఈజీగా ఇట్లా చిన్నగా రౌండ్గా ఉండలు చేసుకున్నామంటే గవ్వలు అనేది నీట్గా బాగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఇప్పుడు పిల్లలకి దసరా హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదండి. ఏదో ఒకటి వాళ్ళకి చేసి పెట్టాలి కదా. మనం ఈ గవ్వలు ఇట్లాగే దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. 2-3 రకాలు చేసామంటే పిల్లలు హ్యాపీగా ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూస్తూ అట్లా తింటుంటే నోట్లో అట్లా కరిగిపోతాయండి. అంత బాగుంటాయి చక్కెర గవ్వలు. చూసారుగా, నేనైతే ఇప్పుడు ఈ గవ్వల చెక్కతో చిన్నగా చేసుకున్న ఉండల్ని ఇట్లాగా అనేయటమేనండి. ఒక పేపర్ వేసేసుకొని మనం ఎన్ని గవ్వలైనా సరే ఇట్లాగా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో. ఎంత ఈజీగా మనకి ఈ ప్రాసెస్ అయితే చక్కగా చేసుకోవచ్చు అండి. చూడండి, ఎంత తక్కువ టైంలో మనం ఇట్లా గవ్వలన్నీ చేసేసుకొని స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కంగానే ఇట్లాగా గవ్వలు కొద్దిగా తీసేసుకొని వేసుకోవడమేనండి. ఇట్లా మన గవ్వలన్నీ పేపర్లో వేసినప్పుడు ఒకటికి ఒకటి ఇట్లా అతుక్కొని పోతూ ఉంటాయి కాబట్టి అవి మనం ఏమి ఇట్లా విడతీసి వేయక్కర్లేదండి. అట్లానే వేసేయచ్చు. 1 నిమిషం తర్వాత ఆటికి అవే విడివిడిగా నూనెలో అయితే వచ్చేస్తాయి. ఇట్లాగా బాగా కలుపుకొని 1 నిమిషం తర్వాత దాకా మనం కలపకూడదండి. తర్వాత ఏ గవ్వ అయినా సరే అవి అతుక్కోకుండా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే ఎంతో రుచికరమైన గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. నేను దానిని 2 పూరీలు చపాతీలా కూడా రుద్దానండి. చేశాను, అది కూడా తీయలేదు మా వాళ్ళు. దాన్ని కూడా మనం ఆ పూరీని బాగా డైమండ్లా కట్ చేసేసుకొని అవి కూడా ఒక వెరైటీగా పిల్లలకి చేసుకోవచ్చు అనమాట. ఈ మైదా పిండితో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. నేనైతే 2 రకాలు చేశాను. చూస్తున్నారు కదా, ఇవేనండి. పూరిలాగా చేసి ఇది డైమండ్గా ఇట్లా కట్ చేసేసుకోవడం అనమాట. ఇది ఒక వేరే రకము, ఆ గవ్వలు ఒక రకం. 2 రకాలు చేశాను అనమాట అదే పిండితో. మనం ఇప్పుడైతే చక్కెరని తీసుకోవాలండి. మనకి కరెక్ట్గా అంటే 3/4 కేజీ చక్కెర అయితే సరిపోతుంది పాకానికి. అంటే ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసుకున్నామంటే పాకం అనేది గవ్వలకి బాగా పట్టద్ది. మనం ఎప్పుడైనా సరే అండి 1/2 కేజీ తీసుకున్నా కూడా ఒక 100 గ్రాములు తగ్గించి చేసుకుంటేనే చక్కెరని బాగుంటుంది. 1/2 కేజీ చక్కెరకి 1/2 కేజీ పిండికి 1/2 కేజీ అస్సలు వేసుకోబాకండి. ఇప్పుడు నేను కేజీకి 3/4 కేజీ చక్కెర వేసుకున్నాను. ఇది యాలకుల పొడి అండి. ఇట్లాగా మనకి కొంచెం పాకం అనేది ఇట్లా తీగ పాకంలా కొంచెం వస్తే చాలండి. పాకం అయితే మరీ ఎక్కువ రావాల్సిన లేదు గవ్వలకి. పంచదార గవ్వలు చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలు ఆడుతా పాడుతా బాగా తినేస్తారు. చూడండి, ఇట్లాగా మనకి ఈ విధంగా ఇట్లా వస్తే చాలు పాకం అనమాట. ఎక్కువ రావాల్సిన లేదు. ఇప్పుడైతే పాకం మనకైతే వచ్చేసింది. ఇంకేముందండి, మనం ఈ చేసుకున్న ఈ గవ్వల్లో ఈ మనం డైమండ్గా చేసుకున్నాం కదండి పూరీతో, ఈ రెండింటి మీద ఇట్లా పాకం పోసేసి బాగా కలుపుకోవటమేనండి. చూశారు కదా ఎంత
ఎంత మనకి ఈజీగా ఈ పంచదార గవ్వలు అయితే రెడీ అయిపోయినాయో. మనము స్వీట్లలో ఎంతో రుచికరమైన స్వీటు, తక్కువ టైంలో అయిపోయే స్వీట్ ఏదైనా ఉందంటే ఈ పంచదార గవ్వలు అనమాట. చాలా రుచిగా కూడా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మనకి పిల్లలకైతే ఇవి చాలా నచ్చుతాయి అన్నమాట. ఎంతో రుచికరమైన పంచదార గవ్వలు అయితే చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయినాయి. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.